పార్ట్ 2. ఆందోళనని విశ్లేషించటానికి పనికి వచ్చే ప్రాథమిక సాంకేతిక సంవిధానం. చాప్టర్ 4. ఆందోళన వల్ల తలెత్తే సమస్యలని ఏ విధంగా విశ్లేషించి పరిష్కరించాలి. నా దగ్గర ఉన్నారు నిజాయితీపరులైన 6 సేవకులు. నాకు తెలిసిందంతా వాళ్ళే నేర్పారు. వాళ్ళ పేర్లు ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు. రుడ్యార్డ్ కిప్లింగ్. పుస్తకం మొదటి భాగంలోని 2వ అధ్యాయంలో చెప్పిన బిల్లీస్ హెచ్ కెరియర్ అమోఘ సూత్రం చింతించటం వల్ల తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా? లేదు, అది అసంభవం. అయితే మరి సమాధానం ఉంది. సమస్యని ముందుగా విశ్లేషించడానికి అవసరమయ్యే 3 మెట్ల గురించి తెలుసుకుంటే రకరకాల చింతలని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలుగుతాం. ఆ 3 మెట్లు: 1, వాస్తవాలను తెలుసుకోండి. 2, ఆ వాస్తవాలను విశ్లేషించండి. 3, ఒక నిర్ణయానికి రండి. ఆ తర్వాత ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోండి. ఇవి అందరికీ తెలిసిన విషయాలే కదా. అవును, గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ దీన్నే నేర్పాడు, తాను వాడుకున్నాడు. పగలు రాత్రి మనకి నరకాన్ని చూపించి క్షోభ పెట్టే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే మనం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే మనం మొదటి నియమం ఏంటో చూద్దాం. వాస్తవాలని తెలుసుకోండి. వాస్తవాలని గ్రహించడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే వాస్తవాలని తెలుసుకోకుండా మనం మన సమస్యలని తెలివిగా పరిష్కరించుకునేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేం. వాస్తవాలు తెలియకపోతే మనం ఊరికే చీకట్లో దారి వెతుక్కుంటున్నట్లు గందరగోళంలో పడిపోతాం. ఇది నాకు తట్టిన విషయమా? కాదు. కొలంబియా యూనివర్సిటీలోని కొలంబియా కాలేజీకి డీన్గా పనిచేసిన హార్బర్ట్ ఈ హాక్స్డీ ఈ ఆలోచన. ఆయన 22 ఏళ్ల పాటు ఆ కాలేజీకి డీన్గా పనిచేశాడు. 2 లక్షల మంది విద్యార్థులకి చింత వల్ల తలెత్తే సమస్యలని ఎలా పరిష్కరించాలో చెప్పి సహాయం చేశాడు. ఆందోళనకి ముఖ్య కారణం గందరగోళం అనే ఆయన నాతో అన్నాడు. ఆయన నాతో అన్న మాటలు తూచా తప్పకుండా చెప్తాను. ఈ లోకంలో మనుషులు ఆందోళన పడడానికి ముఖ్య కారణం తమ నిర్ణయాలకి సరైన ఆధారం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించటమే. ఉదాహరణకి, పై మంగళవారం 3 గంటలకి నేను ఒక సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటే మంగళవారం వచ్చే లోపున నేను దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించను. ఈ లోపల ఆ సమస్యకి సంబంధించిన వాస్తవాలన్నింటినీ సేకరించడం మీద దృష్టి పెడతాను. అప్పుడు నేను ఆందోళన పడను, నా సమస్య గురించి తీవ్రంగా బాధపడను, దాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రని చెడగొట్టుకోను. వాస్తవాలని సేకరించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఆ మంగళవారం వచ్చేసరికల్లా నా దగ్గర సమస్యకి సంబంధించిన వాస్తవాలన్నీ ఉన్నట్లయితే సమస్య దానంతటా అదే పరిష్కారం అవుతుంది. అయితే ఆందోళన నుంచి పూర్తిగా విముక్తి పొందినట్టేనా అని నేను డీన్ హాక్స్ని అడిగాను. అవును, నిజంగానే నా జీవితంలో చింతకి, ఆందోళనకి దాదాపుగా తావులేదని నేను చెప్పగలను. ఒక వ్యక్తి నిష్పక్షపాతంగాను తటస్థంగాను వాస్తవాలను సేకరించడానికి కాలాన్ని వెచ్చిస్తే జ్ఞానం అనే ప్రకాశంలో అతని చింతలన్నీ పటాపంచలవుతాయి అన్నాడు. ఆయన మాటల్ని మళ్ళీ మనం మననం చేసుకుందాం. ఒక వ్యక్తి నిష్పక్షపాతంగా తటస్థంగా వాస్తవాలను సేకరించడానికి కాలాన్ని వెచ్చిస్తే జ్ఞానం అనే ఆ ప్రకాశంలో అతని చింతలన్నీ విచ్చిపోతాయి. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు? ఆలోచించడం అనే శ్రమ నుంచి తప్పించుకునేందుకు మనిషి ఎటువంటి ఉపాయాన్నైనా ఆశ్రయిస్తాడు అని అంటాడు. ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ ఈ విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలిస్తూ, ఒకవేళ మనం వాస్తవాలను పట్టించుకున్నా కూడా వేట కుక్కల్లాగా మన మనసులో ఉన్న వాటిని వెతుకుతాం, మిగతా వాటిని ఉపేక్షిస్తాం. మన ఆచరణలని సమర్థించే వాస్తవాలే మనకు కావాలి. మనకు అనుకూలంగా ఉండే ఆలోచనలతో పొత్తు కుదిరే వాస్తవాలు, మనం ముందుగానే ఏర్పరచుకున్న ఇష్టాయిష్టాలను సమర్థించే వాస్తవాలు. ఆండ్రే మారే చెప్పినట్లు, మన వ్యక్తిగత కోరికలకి అనుకూలంగా ఉండేవన్నీ మనకి వాస్తవాలుగా కనిపిస్తాయి. అలా అనుకూలించినవన్నీ మనకి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తాయి. అయితే మన సమస్యలకి పరిష్కారం దొరక్కపోవటం అనేది అంత ఆశ్చర్యపడవలసిన విషయమా? 2 అని మన ముందే నిర్ధారణ చేసేసుకుని 2వ క్లాసులో చెప్పే లెక్కకి సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తే మనకి ఇటువంటి సమస్య ఏర్పడవచ్చు కదా. అయినా సరే, ఈ లోకంలో ఎంతోమంది 2 5 లేదా 500 ముండిగా వాదించి తమ జీవితాలని, ఎదుటివారి జీవితాలని నరకప్రాయం చేస్తుంటారు. దాని గురించి మనం చేయగలిగేదేముంది? మనం ఆలోచించేటప్పుడు మన భావావేశాలని దూరంగా ఉంచాలి. అలాగే డీన్ హాక్స్ చెప్పినట్లు నిష్పాక్షికంగా తటస్థంగా ఉంటూ వాస్తవాలని సేకరించాలి. కానీ మనం చింతలో చిక్కుకున్నప్పుడు అదంత సులభం కాదు. మనం ఆందోళన చెందుతున్నప్పుడు మన మనసు ఉద్రేకానికి లోనవుతుంది.
కానీ నా సమస్యల నుంచి పక్కకి తొలగి వాస్తవాలను స్పష్టంగాను తటస్థంగాను చూడటానికి సహాయపడగల 2 ఉపాయాలని నేను కనుక్కున్నాను. 1. నేను వాస్తవాలను సేకరించేటప్పుడు వాటిని నా కోసం కాకుండా ఇంకెవరి కోసమో సేకరిస్తున్నట్లు నటిస్తాను. అప్పుడు దొరికిన రుజువుల్ని తటస్థంగాను నిష్పాక్షికంగాను చూడటానికి నాకు వీలు దక్కుతుంది. 2. నేను ఆందోళనకి గురి చేసే సమస్యకి సంబంధించిన వాస్తవాలను సేకరించే ప్రయత్నం చేసే సమయంలో ప్రతిపక్షం నుంచి వాదించే లాయరుగా నన్ను నేను ఊహించుకుంటాను. ఇంకో రకంగా చెప్పాలి అంటే నాకు ప్రతికూలంగా ఉండే వాస్తవాలన్నింటినీ నేను సేకరిస్తాను. నా కోరికలన్నింటినీ దెబ్బతీసే వాస్తవాలు నేను ఎదుర్కోవటానికి ఇష్టపడిన వాస్తవాలవి. ఆ తర్వాత నా తరపు వాదాన్ని ప్రతిపక్ష వాదాన్ని కాగితం మీద రాసుకుంటాను. సాధారణంగా వాస్తవం అనేది ఈ 2 పక్షాలకి మధ్యలో ఎక్కడో ఉంటుందని తెలుసుకుంటాను. నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నది ఏమిటంటే, ముందుగా వాస్తవాలన్నీ సేకరించకుండా మీరు కానీ నేను కానీ ఐన్స్టీన్ కానీ అమెరికాలోని సర్వోచ్చ న్యాయస్థానం కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని వెతికి ఒక తెలివైన నిర్ణయానికి రాలేదు. థామస్ ఎడిసన్కి ఆ సంగతి తెలుసు. ఆయన చనిపోయే నాటికి తను ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆయన 2500 నోటు పుస్తకాల్లో పొందుపరిచాడు. అయితే మన సమస్యలను పరిష్కరించుకోవటానికి అవసరమయ్యే నియమం 1, వాస్తవాలను సేకరించండి. డీన్ హాక్స్ చేసిన పని చేద్దాం. ముందుగా నిష్పాక్షికంగా అన్ని వాస్తవాలని సేకరించకుండా సమస్యని పరిష్కరించే ప్రయత్నం మనం చేయొద్దు. అయినప్పటికీ లోకంలో ఉన్న వాస్తవాలన్నింటినీ సేకరించినప్పటికీ మనం వాటిని విశ్లేషించే వరకు, వాటికి అర్థం చెప్పుకునే వరకు అవి మనకెందుకు పనికిరావు. నేనెంతో విలువైన అనుభవం ద్వారా కాగితం మీద వాస్తవాలని రాసుకోవటం ద్వారా వాటిని విశ్లేషించడం ఇంకా సులభసాధ్యమని గ్రహించాను. నిజానికి కాగితం మీద వాస్తవాలని రాసుకుని మన సమస్యని స్పష్టంగా చెబితే మనం తెలివైన నిర్ణయం తీసుకోవటానికి ఎంతో సహాయం లభిస్తుంది. చార్ల్స్ కేటరింగ్ మాటల్లో చెప్పాలి అంటే, స్పష్టంగా తెలియజేయగలిగితే సమస్య సగం పరిష్కారమైనట్టే. కార్యాచరణలో ఇదంతా ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను. చైనీయులు ఒక చిత్రం 10,000 మాటలకి సమానం అంటారు కదా. ఒక వ్యక్తి నేను చెప్పే విషయాన్ని కార్యరూపంలో ఎలా పెట్టాడో మీకు చూపిస్తాను. గాలెన్ లీచ్ఫీల్డ్ ఉదాహరణకి తీసుకుందాం. అతనితో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఫార్ ఈస్ట్లో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యాపారస్తుల్లో అతను కూడా ఒకడు. 1942లో మిస్టర్ లీచ్ఫీల్డ్ చైనాలో ఉండేవాడు. ఆ రోజుల్లో జపాను షాంఘైని ఆక్రమించుకుంది. మా ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు అతను నాకు చెప్పిన కథ వినండి. జపాన్ వాళ్ళు పెర్ల్ హార్బర్ మీద బాంబు వేసిన కొద్ది కాలానికి వాళ్ళు షాంఘైని చుట్టుముట్టారు. షాంఘైలోని ఏషియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నేను మేనేజర్గా ఉండేవాడిని. వాళ్ళు మా కంపెనీని రద్దు చేయడానికి ఒక ఆర్మీ లిక్విడేటర్ని పంపారు. నిజానికి అతను ఒక అడ్మిరల్. మా కంపెనీ ఆస్తులన్నింటినీ రద్దు చేసేయమని ఆదేశించారు. ఆ విషయంలో నాకు వేరే దారి లేకపోయింది. నేను వారితో సహకరించాను లేదా? ఆ లేదాకి అర్థం చావు తప్పదనే. నేను అతను చెప్పినట్లు చేయటం ప్రారంభించాను. నాకు వేరే దారి లేదు. కానీ నేను అడ్మిరల్కి ఇచ్చిన లిస్టులో $7,70,000 విలువ చేసే హామీ పత్రాల వివరాలు ఇవ్వకుండా తెచ్చిపెట్టాను. ఎందుకంటే ఆ హామీ పత్రాలు హాంకాంగ్కి చెందిన మా సంస్థవి. షాంఘైలో ఉన్న ఆస్తులకి వాటికి ఎటువంటి సంబంధము లేదు. అయినా నేను చేసిన పని జపాన్ వారికి తెలిస్తే నేను పెద్ద చిక్కుల్లో పడతానని భయపడ్డాను. వాళ్ళ విషయాన్ని త్వరగానే కనిపెట్టారు. వాళ్ళ విషయాన్ని కనిపెట్టే సమయంలో నేను ఆఫీసులో లేను. కానీ మా హెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. జపాన్ అడ్మిరల్ కోపంతో మండిపడ్డాడని, కథం తొక్కుతూ నానా మాటలు అన్నాడని, నన్ను దొంగ అని ద్రోహి అని తిట్టాడని అతను నాకు చెప్పాడు. నేను జపాన్ ఆర్మీ జారీ చేసిన ఆజ్ఞని ధిక్కరించాను. దాని పర్యవసానం ఏమిటో నాకు తెలుసు. నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తారు. బ్రిడ్జ్ హౌస్ జపాన్లోని డెస్ట్పో, చిత్రహింసలు పెట్టే జైలు. నా స్నేహితులందరూ ఆ జైలుకి వెళ్లే పరిస్థితిని తప్పించుకోవటానికి ఆత్మహత్య చేసుకున్నారు. 10 రోజుల పాటు జరిగిన పోలీస్ ఎంక్వైరీని, చిత్రహింసలని తట్టుకోలేక ఇంకొందరు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు నన్నే ఆ బ్రిడ్జ్ హౌస్కి తీసుకుని వెళ్ళబోతున్నారు. నేనేం చేశాను? ఆదివారం మధ్యాహ్నం నేను ఆ వార్త విన్నాను. ఆ వార్త విని నేను హడలిపోయి ఉండవలసింది. నా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఖచ్చితమైన పద్ధతి నా దగ్గర ఉండకపోతే నేను హడలిపోయేవాడిని. చాలా ఏళ్లుగా నాకు ఆందోళన కలిగినప్పుడల్లా నేను నా టైప్ రైటర్ దగ్గరికి వెళ్ళి 2 ప్రశ్నలు టైప్ చేసేవాడిని. వాటి జవాబులు కూడా టైప్ చేసేవాడిని. మొదటి ప్రశ్న, నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను. రెండో ప్రశ్న, దీని గురించి నేనేం చేయగలను. మొదట్లో ఆ ప్రశ్నలకి జవాబుల్ని కాగితం మీద పెట్టేవాడిని కాదు. కానీ అది ఎన్నో ఏళ్ల కిందట సంగతి. ప్రశ్నలు జవాబులు 2ని కాగితం మీదకి ఎక్కిస్తే నేను స్పష్టంగా ఆలోచించగలుగుతానని గ్రహించాను. అందుచేత ఆ ఆదివారం మధ్యాహ్నం నేను నేరుగా షాంఘై YMCAలోని నా గదిలోకి వెళ్ళి నా టైప్ రైటర్ బయటకు తీసి ప్రశ్నలు జవాబులు ఇలా టైప్ చేశాను. మొదటి ప్రశ్న,
నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను? రేపు ఉదయం నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తారని నాకు భయంగా ఉంది. ఆ తర్వాత రెండో ప్రశ్నని ఇలా టైప్ చేశాను. దాని గురించి నేనేం చేయగలను? గంటల కొద్దీ ఆలోచించాక 4 రకాలుగా దీని నుంచి బయటపడే మార్గాలని టైప్ చేశాను. ప్రతి ఒక్క మార్గానికి నాకు కలగబోయే పర్యవసానాన్ని కూడా టైప్ చేశాను. 1. నేను జపాన్ అడ్మిరల్కి సంజాయిషి ఇచ్చుకోవటానికి ప్రయత్నించవచ్చు, కానీ అతనికి ఇంగ్లీష్ రాదు. దుబాసి సహాయంతో నేను సంజాయిషి ఇవ్వటానికి ప్రయత్నిస్తే అతనికి మళ్ళీ కోపం రావచ్చు. అంటే చావుని కొని తెచ్చుకోవటమే. అతను చాలా క్రూరుడు. నాతో మాట్లాడటం ఇబ్బంది అనుకుని నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తాడు. 2. నేను పారిపోవటానికి ప్రయత్నించవచ్చు, కానీ అది అసంభవం. 24 గంటలు వాళ్ళు నా మీద నిఘా ఉంచారు. వైఎంసీఏలోని నా గదిలోకి నేను ప్రవేశించినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సంతకం చేయాలి. పారిపోవటానికి ప్రయత్నిస్తే బహుశా నన్ను పట్టుకుని తుపాకీతో కాల్చేస్తారు. 3. నేను ఇక్కడ నా గదిలోనే ఉండి మళ్ళీ ఆఫీస్ దరిదాపులకు వెళ్లకుండా ఉండొచ్చు. అలా చేస్తే జపాన్ అడ్మిరల్కి అనుమానం కలగవచ్చు. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా సైనికుల్ని పంపి నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేయవచ్చు. 4. సోమవారం ఉదయం ఎప్పటిలా నేను ఆఫీస్కి వెళ్ళవచ్చు. అలా చేస్తే జపాన్ అడ్మిరల్ తన పని ఒత్తిడిలో ఉండి నేనేం చేస్తున్నానో గమనించకపోవచ్చు. ఒకవేళ గమనించినా అతని కోపం తగ్గిపోయి నా జోలికి రాకపోవచ్చు. అప్పుడు అతనికి సంజాయిషి ఇచ్చుకోవటానికి నాకు ఒక అవకాశం దొరకవచ్చు. అందుచేత సోమవారం ఉదయం మామూలుగా ఆఫీస్కి వెళ్ళటం, ఎటువంటి తప్పు జరగలేదన్నట్లుగా ప్రవర్తించటం, బ్రిడ్జ్ హౌస్ని తప్పించుకోవటానికి నాకు 2 అవకాశాలు ఇవ్వవచ్చు. ఈ 4 మార్గాల గురించి బాగా ఆలోచించి 4వ దాన్ని అమలు చేయాలని, అంటే సోమవారం మామూలు ప్రకారం ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత తేలికపడింది. మర్నాడు ఆఫీస్లోకి అడుగు పెట్టగానే జపాన్ అడ్మిరల్ అక్కడ కూర్చుని ఉండటం కనిపించింది. ఆయన నోట్లో ఒక సిగరెట్ ఉంది. ఎప్పటిలాగే అతను నా వైపు గుడ్లురిమి చూశాడు, కానీ ఏమీ అనలేదు. 6 వారాల తరువాత దేవుడి దయ వల్ల అతను టోక్యోకి వెళ్ళిపోయాడు. ఇక నాకున్న ఆందోళన తగ్గిపోయింది. నేను ముందే చెప్పినట్లు ఆ ఆదివారం కూర్చుని సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మార్గాలని, వాటి పర్యవసానాలని ఊహించి కాగితం మీద రాసుకోవటం వల్లను, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావటం వల్లను నా ప్రాణాలని కాపాడుకోగలిగాను. నేను అలా చేసి ఉండకపోతే కంగారు పడిపోయి గిజగిజలాడుతూ సంకోచిస్తూ తప్పులు చేసి ఉండేవాడిని. ఆ సమయానికి ఏది తోస్తే అది చేసి ఉండేవాడిని. నా సమస్యను గురించి పూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాకపోయి ఉంటే ఆదివారం మధ్యాహ్నం అంతా ఆందోళనతో నాకు పిచ్చెక్కిపోయినట్లు అయిపోయేది. ఆ రాత్రి నేను నిద్రపోయి ఉండేవాడిని కాదు. సోమవారం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేసరికి నా అవతారం ఎంతో ఆందోళనతోనూ బాధతోనూ నిండి ఉండేది. అది చూసి జపాన్ అడ్మిరల్కి అనుమానం తలెత్తి తొందరలో ఏదో ఒకటి చేసి ఉండేవాడు. అనుభవం అనేది మళ్ళీ మళ్ళీ నాకు ఒక విషయాన్ని రుజువు చేసింది. ఒక నిర్ణయానికి రావటం అనేది ఎంత విలువైందో నేర్పించింది. ఒక స్పష్టమైన నిర్ధారణకి రాలేకపోవటం, వెర్రెత్తిచ్చే సుడిగుండంలో చిక్కుకున్నట్లు ఒకే ఆలోచనలో సుళ్ళు తిరగటాల నుంచి తప్పించుకోలేకపోవటం, ఇవి మనుషులకి నరాల బలహీనత కలిగించి ఈ భూమి మీద నరకాన్ని చూపిస్తాయి. నేను ఒక స్పష్టమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగానే నా చింతలో సగం మటుమాయమవటం నేను కనిపెట్టాను. నేను ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టేసరికి ఇంకో 40% సామాన్యంగా మాయమవుతుంది. అందుచేత ఈ 4 మెట్లు నాకున్న 90% చింతలని మటుమాయం చేయడానికి పనికి వస్తాయి. 1. నేను దేని గురించి ఆందోళన పడుతున్నాననే దాన్ని కాగితం మీద రాసుకోవటం. 2. దాని గురించి నేను ఏం చేయగలననే విషయానికి రాసుకోవటం. 3. ఏం చేయాలో నిర్ణయించుకోవటం. 4. ఆ నిర్ణయాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టడం. గాలెన్ లీచ్ఫీల్డ్ స్టార్ పార్క్ అండ్ ఫ్రీమన్ ఇన్క్ అనే బీమా ఆర్థిక వ్యవహారాల సంస్థకి ఫార్ ఈస్టర్న్ డైరెక్టర్ అయ్యాడు. దీనితో అతను ఏషియాలోని ముఖ్యమైన అమెరికన్ వ్యాపారవేత్తల్లో ఒకటిగా అయ్యాడు. ఈ విజయానికి ముఖ్య కారణం తన ఆందోళనని విశ్లేషించి దాన్ని ముఖాముఖి ఎదుర్కోవటానికి తను ఉపయోగించిన పద్ధతనే అతను నాతో అన్నాడు. ఈ పద్ధతి ఇంత తిరుగులేనిది ఎందుకైంది? ఎందుకంటే అది సామర్థ్యం కలది, స్పష్టమైనది, సమస్య లోతుల్లోకి సూటిగా వెళ్ళి వాటిని పరిష్కరిస్తుంది. ఇవన్నీ కాకుండా తప్పనిసరిగా పాటించవలసిన 3 మెట్లు వల్ల ఇది పరాకాష్ఠకి చేరుకుంటుంది. దాని గురించి ఏమైనా చేయండి. మనం తెలుసుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టకపోతే అదంతా వృధాశ్రమే అవుతుంది. విలియం జేమ్స్ ఏమన్నాడంటే, ఒకసారి నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేశాక దాని ఫలితాన్ని గురించిన బాధ్యతని, విచారాన్ని మర్చిపోండి. ఈ వాక్యంలో విలియం జేమ్స్ విచారం అనే పదాన్ని చింత అనే పదానికి పర్యాయంగా వాడాడనటంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన ఉద్దేశం, ఒకసారి మీరు మీ దగ్గరున్న వాస్తవాల ఆధారంగా జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని కార్యరూపంలో పెట్టమని. మళ్ళీ దాని గురించి ఆగి ఆలోచించకండి. ముందు వెనకాలాడకండి. ఆందోళనలో పడి వెనక్కి తగ్గకండి. మీ మీద మీకు అపనమ్మకం కలిగితే దానివల్ల రకరకాల సందేహాలు పుట్టుకొస్తాయి. వెనక్కి తిరిగి చూడకండి. ఒక్లహోమాలో పేరుగాంచిన చమురు వ్యాపారి వెయిట్ ఫిలిప్స్ని నేను ఒకసారి అడిగాను, మీరు మీ నిర్ణయాలని ఎలా అమల్లో పెడతారు అని అడిగాను.
మన సమస్యల గురించి ఒక నిర్దిష్టమైన బిందువు దాటి ఆలోచిస్తూ పోతే మనం తప్పకుండా ఆందోళనకి గురవుతాం. తిన్నగా ఆలోచించడం, కొంత సమయం తర్వాత ఇంకా ఆరాలు తీస్తూ పోవటం, ఆలోచించడం హాని చేయగలవు. మన నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండటానికి సమయం వస్తుంది అన్నాడు ఆయన. గాలెన్ లీచ్ఫీల్డ్ పద్ధతిని ఉపయోగించి మీ ఆందోళనని దూరం చేసుకోవటానికి మీరు ఇప్పుడే ఎందుకు ప్రయత్నించకూడదు? మొదటి ప్రశ్న ఇదిగో, నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను? ఈ క్రింది ప్రశ్నకి దయచేసి జవాబు పెన్సిల్తో రాయండి. రెండో ప్రశ్న, దాని గురించి నేనేం చేయగలను? మూడో ప్రశ్న, ఇదిగో నేను దాని గురించి చెయ్యబోయేది ఇదే. నాలుగో ప్రశ్న, దాన్ని నేను ఎప్పుడు చేయటం మొదలు పెట్టబోతున్నాను.